ఒక్కసారి ఆలోచించండి. మీరెప్పుడు పళ్ళు తోమకపోతే ఏమవుతుంది? రోజూ నిద్రపోయే ముందు ఫోను చూస్తే మీ మెదడుకేమవుతుంది? 30 రోజులు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తే మీ శరీరం ఎలా మారుతుంది? నీళ్లు తాగకపోతే మీ లోపల ఏం జరుగుతుంది? రోజంతా కూర్చునే ఉంటే ఏళ్ల తర్వాత మీ శరీరం ఎలా ఉంటుంది? ఇవి చిన్న అలవాట్లలాట్లా కనిపిస్తాయి. కానీ ఇవే మన ఆరోగ్యాన్ని నెమ్మదిగా మార్చేస్తాయి. ఈ వీడియోలో ఈ అన్ని అలవాట్లు మన శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో సింపుల్‌గా, విజువల్‌గా చూపించాం. మన రోజువారీ జీవితంలో మనం చేసే చిన్న చిన్న పనులు చాలా సింపుల్గా కనిపిస్తాయి, కానీ అదే పనులు రోజూ తప్పుగా చేస్తే ఏమవుతుంది? అదే ఈరోజు చూద్దాం. ముందుగా ఒక సింపుల్ ప్రశ్న. మీరెప్పుడైనా ఒకరోజు బ్రష్ చేయకుండా బయటికి వెళ్ళారా? ఒక్కరోజు పెద్దగా ఏమీ అనిపించదు. కానీ ఊహించండి, మీరు ఎప్పుడూ పళ్ళు తోమకపోతే మొదటి కొన్ని రోజులు నోరు వాసన వస్తుంది. మాట్లాడేటప్పుడు ఎదుటివాళ్ళు కొంచెం దూరంగా వెళ్తారు. మనకే చిరాకు వస్తుంది. కానీ మనం పట్టించుకోం. కొన్ని వారాల తర్వాత పళ్ళ మీద పసుపు రంగు పొర ఏర్పడుతుంది. దాన్ని ప్లాక్ అంటారు. అదే బ్యాక్టీరియాలకు ఇంటి అడ్రస్. తర్వాత గమ్ల నుంచి రక్తం రావడం మొదలవుతుంది. నోరు నొప్పి, తినాలంటే భయం. నెలలు గడిచే కొద్దీ పళ్ళు పాడవుతాయి, ఇన్ఫెక్షన్లు వస్తాయి, పళ్ళు ఊడిపోతాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే బ్రష్ చేయకపోతే బ్యాక్టీరియా మన నోట్లో రాజ్యం చేస్తుంది. చిన్న పని, కానీ పెద్ద సమస్య. ఇప్పుడు ఇంకో అలవాటు చూద్దాం. రాత్రి పడుకునే ముందు ఫోన్ చూడడం. చాలామంది అంటారు, 5 నిమిషాలే చూస్తాను. కానీ ఆ 5 నిమిషాలు అరగంట అవుతుంది, ఒక గంట అవుతుంది. నిద్ర రావడం ఆలస్యమవుతుంది. ఎందుకంటే ఫోన్ నుంచి వచ్చే నీలి వెలుతురు మన మెదడుకు ఇంకా పగలు ఉన్నట్టే అనిపిస్తుంది. రోజూ ఇలా చేస్తే ఏమవుతుంది? నిద్ర క్వాలిటీ తగ్గిపోతుంది. మార్నింగ్ లేచినా ఫ్రెష్గా అనిపించదు. చిరాకు పెరుగుతుంది. ఏ పని చేసినా ఫోకస్ ఉండదు. పిల్లల్లో చదువుపై ప్రభావం పడుతుంది. పెద్దల్లో స్ట్రెస్ పెరుగుతుంది. ఫోన్ చిన్నది, కానీ నిద్ర పెద్దది. ఇప్పుడింకో అలవాటు. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం. చాలామంది అంటారు, మార్నింగ్ ఆకలే ఉండదు, లేదా టైం లేదు. కానీ ఊహించండి, మీరు 30 రోజులు బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే? మొదట్లో ఏమీ అనిపించదు, కానీ కొన్ని రోజులకు ఎనర్జీ తగ్గిపోతుంది, తల తిరుగుతుంది. బ్రేక్‌ఫాస్ట్ అంటే మన శరీరానికి ఫస్ట్ ఫ్యూయల్. అది లేకపోతే శరీరం స్లో మోడ్లోకి వెళ్తుంది. పిల్లల్లో గ్రోత్ మీద ప్రభావం పడుతుంది. పెద్దల్లో మెటబాలిజం దెబ్బతింటుంది. రోజు ఎలా స్టార్ట్ అవుతుందో అలాగే మొత్తం రోజు ఉంటుంది. ఇప్పుడింకో ప్రశ్న. నీళ్లు తాగకుండా ఎంతసేపు బతకగలరు? ఒక్కరోజు నీళ్లు తాగకపోయినా శరీరం అలర్ట్ అవుతుంది. నోరు ఎండిపోతుంది. తల నొప్పి వస్తుంది. కొన్ని రోజులు గడిస్తే డీహైడ్రేషన్ మొదలవుతుంది. కిడ్నీలు సరిగా పనిచేయవు. రక్తం గట్టిగా మారుతుంది. మన శరీరంలో 70% నీళ్లే. అది లేకపోతే శరీరం పనిచేయదు. నీళ్లు తాగడం సింపుల్, కానీ దాని ప్రభావం చాలా పెద్దది. ఇప్పుడు చివరి అలవాటు. రోజంతా కూర్చోవడం. స్కూల్లో కూర్చుంటాం, ఆఫీస్లో కూర్చుంటాం, ఇంట్లో కూడా కూర్చుంటాం. ఏళ్ల తరబడి ఇలా చేస్తే ఏమవుతుంది? నడుము నొప్పి, మెడ నొప్పి, బరువు పెరుగుతుంది, రక్త ప్రసరణ స్లో అవుతుంది, హృదయ సమస్యలు వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. మన శరీరం కదలడానికి తయారైంది, కూర్చుని ఉండడానికి కాదు. రోజుకు కొంచెం నడక, కొంచెం కదలిక, అదే పెద్ద మార్పు. ఇవి అన్నీ చూసిన తర్వాత ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చిన్న అలవాట్లు, రోజూ చేసే పనులు, అవే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. బ్రష్ చేయటం, సరిగ్గా నిద్రపోవటం, బ్రేక్‌ఫాస్ట్ తినడం, నీళ్లు తాగడం, శరీరాన్ని కదిలించటం. ఇవి పెద్ద పనులు కాదు, కానీ ఇవే మన ఆరోగ్యానికి ఫౌండేషన్. మన శరీరం మనతో మాట్లాడుతుంది. నొప్పి ద్వారా,
అలసట ద్వారా, సిగ్నల్స్ ద్వారా. ఆ సిగ్నల్స్ వినకపోతే సమస్యలు పెరుగుతాయి. ఇప్పుడైనా ఆలోచించండి. ఈ రోజు నుంచి ఒక్క చిన్న అలవాటు మార్చితే మీ జీవితం ఎలా మారుతుంది? ఇలాంటి డైలీ లైఫ్ సైన్స్ కథలు, రియల్ లైఫ్ వాట్ ఇఫ్ వీడియోలు ఇంకా చూడాలంటే దయచేసి ఈ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి.